గుంటూరు జిల్లాలో అరాచకం చేశాడు కానిస్టేబుల్. సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి భార్యపై దాడి చేశారు. కొల్లపర పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సురేష్ బాబు ఈ నెల 18న లాం గ్రామంలోని తన ఇంటికి రాజవరపు ధనలక్ష్మితో వచ్చి గొడవ పడి కంట్లో కారం చల్లారన్నారు. ఇక నోట్లో బలవంతంగా కుక్కి నోరు మూశారని అన్నారు. స్పృహ కోల్పోయిన తనను ఇంటి పక్కన ఉన్నవారు హాస్పిటల్కు తరలించారని అన్నారు. ఇక తనపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భార్య కుసుమకుమారి. మరియమ్మ అనే అమ్మాయి సైలెంట్ అయిపోయిందండి. ఈ రాజవారికి ధనలక్ష్మి అనే అమ్మాయి అయితే అప్పటి నుండి నన్ను వెంబడిస్తూనే ఉందండి. నన్ను చంపడానికి డ్యూటీకి వస్తున్నా పోతున్నా నాకు వార్నింగ్లు ఇస్తుందండి. మొన్న రీసెంట్గా 2వ తారీఖున మోడీ గారు వచ్చే రోజు బాబుని స్కూల్ దగ్గర దింపటాకని వెళ్తే కూడా హస్బెండ్ బండి మీద వెళ్తా కూడా నాకు రాయిసిరేసి మూస్తా వెళ్ళిందండి. అప్పుడైతే నేను సిఐ గారితో కూడా మాట్లాడొచ్చానండి. మొన్న 14వ తారీఖు నైట్ తన హస్బెండ్ ఫోన్ నుండి నాకు ఫోన్ చేసి ఇద్దరు బెదిరించారండి. తనైతే అసే కుసుమ నిన్ను పుట్టించిన మేము దగ్గరికి పంపిస్తానని చెప్పి నాతో ఛాలెంజ్ చేసిందండి. అయితే మొన్న ఆదివారం మా హస్బెండ్ పొద్దున్నే నాకు 4:30కు ఫోన్ చేసి అప్పటి నుండి నా పిల్లల్ని కేసు పెట్టిన దగ్గర నుండి నా 3 పిల్లల్ని పెట్టుకుని నేను గుంటూరులో ఉంటున్నానండి. నా హస్బెండ్ లాంలో మా ఓన్ హౌస్లో ఉంటున్నాడండి. అయితే తను నా హస్బెండ్ నా పిల్లల దగ్గరికి నా దగ్గరికి రానిట్లేదండి. ఏందా అంటే ఈ అమ్మాయి వెళుతుందండి పొద్దున పూట సాయంత్రం. మాకు 2 నెలలు శాలరీలు పడక నేను పిల్లలు నరకం అనుభవించామండి.